అక్కడ కూడా వెళ్ళి మానస్ యాదవ్ కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చేసాను. మానస్ యాదవ్ కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చేసాను. ఆదిలాబాద్ అడవుల్లో టేకులక్ష్మి అనే అమ్మాయి, బుడగజంగాల అమ్మాయి ఆదిలాబాద్ అడవుల్లో చంపబడితే నేను కర్ర పట్టుకొని అడవి ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నా పోరాటం నేను చేశాను. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే ఏ బిడ్డ అయితే మన బిడ్డే కదా, ఏ అత్యాచారం కొనే తల్లిలో చెల్లో అయితే మన బిడ్డ మనలాంటి మన తల్లిలాగా భావించుకొని నా వంతు పాత్ర పోషించుకుంటూ వచ్చేసేసాను. ఇక్కడ కులం మతం కంటే అన్యాయం జరిగిందా లేదా, అన్యాయం జరిగిన కాడికి మనం వెళ్ళాలనే స్ఫూర్తి మీ అన్నగా చెప్తున్నాను నేను. హత్యలు అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం. ఎవరి పట్ల ఎట్లుంటానడానికి ఒక విషయం చెప్తున్నాను నేను. మా సోదరుడు వయస్సులో పోరాటం అనే అంశం ముందుకు రాకపోతే, ఆత్మగౌరవ పోరాటం కంచేయలే గారు రాసినప్పుడు వయస్సుల అంశం ముందుకు రానంత వరకు కంచేయలే గారు చాలా నాకు అభిమానించేవాడు, వర్గీకరణ సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు నా మీద కోపం పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేక శక్తితో ఆయన తిరుగుతున్నాడు. మీరు చూస్తుండ్రో లేదో. నా మీద కోపం పెట్టుకొని ఇప్పుడు ఆయన అటు తిరుగుతున్నాడు. నా మీద కోపం రావడానికి కారణం నాకు వ్యక్తిగత ఘర్షణ లేదు, మీకు సపోర్ట్ చేయడం వల్ల. ఎందుకు సపోర్ట్ చేశా? ఒకరోజు కంచేయలే గారు సామాజిక స్మగ్లర్స్ కోమటోళ్ళు అన్నాడు. అరే అందరు స్మగ్లర్లు ఎట్లా అవుతారు? అందులో పేదలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చట్టబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళని స్మగ్లర్లు అనలేం, పేదల్ని అనలేం, అందులో మానవతలు అనలేము. ఎవరన్నా చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేసారనుకో అందులో ఒక్కరి దాంట్లోనే ఉన్నారా? అందరిలో అన్నిట్లో ఉంటారు. మంచి అంతటి ఉన్నది, చెడు అంతటి ఉన్నది అని చెప్పి నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినంటే, కంచేయలే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వయసుల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేశా. కంచేయలే ఎవరు? బీసీ. నేను ఎవరు పక్షాన్ని పోరాటం చేశా? వయసుల పక్షాన్ని పోరాటం చేశా. ఇది నా వంతుగా నేను వయసుల పక్షాన్ని నేను నిలబడితే ఇక అప్పటి నుండి నా మీద ఎంబడబడితేనే ఉన్నాడు. ఇక అంతకుముందు ఏం ప్రకటన చేసావంటే, టీవీలో కూర్చుంటే చాలే మాకు ముఖ్యమంత్రి మందకృష్ణ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం. ఇప్పుడు నేను ఆయనకు కంటి కనిపించకపోయినా కూడా నన్ను రోజు తీరుతూనే ఉన్నాడు. ఒకటే కారణం, నేను వయసుల క్షమించేం లేదు. ఆయన చేసింది తప్పు. అందరినీ దోషులుగా నిలబెట్టద్దు. అందరినీ దోషులుగా నిలబెట్టడం తప్పని నేను గట్టిగా అన్నా, ఇప్పటికీ అంట. నాకు వ్యతిరేకంగా మారవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అంతే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటూ వచ్చేసాను. మీ అన్నగా చెప్తున్నా, కొల్లాపూర్లో మన ఆకుతోట వర్షిని అనే మన వైశ్య బిడ్డ అత్యాచారానికి గురై అది ఎవరికి చెప్పుకోలేక కొల్లాపూర్ నుంచి ఇంటికి వెళ్తుంది. దుర్మార్గుడు ఎవడో తెలిసినోడు అమ్మ నేను తీసుకెళ్తారా అని బస్ స్టాండ్లో అడిగిండు. నమ్మి తీసుకెళ్తే వాడు పోతూనే ఇంకా 2-3 జమ చేసుకున్నాడు. వాడు మార్గ మధ్యలోనే అత్యాచారం చేసిండు. అది ఎవరికి తెలియదు, కానీ ఆ బిడ్డ కుమిలిపోయింది. చాలా పేద కుటుంబం. అట్లాంటి సమయంలో ఇంటికి పోయి టీవీ పెద్దగా పెట్టి ఒక ముసలైన తాత ఉంటే ఆయనకి వినపడకుండా చేసి లోపల తలుపులు వేసుకొని ఆమె గుంజ కట్టేసుకొని పిట్టులు పోసుకొని తాగిలబడ్డది. చాలా ఘోరమైన ఘటన. అప్పుడు బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో, అది బీఆర్ఎస్ వాళ్ళు అందులో నిందితులు ఉంటే, బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో జూపల్లి కృష్ణారావు ఉన్న సమయంలో నేను వెంటనే అక్కడికి పోయి అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన వాళ్ళందరినీ వెంటనే జైల్లో పెట్టకపోతే, అరెస్ట్ చేయకపోతే నేను వారం రోజుల పాటు ఉద్యమం చేస్తానని చెప్పి నేను ప్రకటన చేశాను. వారం రోజులు ఉద్యమం చేశాను. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆ బిడ్డ కుటుంబానికి కొంత న్యాయం జరిగింది. వైశ్య బిడ్డ. నేను అప్పుడు లేని ఇక్కడ మహారాష్ట్రలో ఉంటే, అక్కడ మా కార్యకర్త నాయుడు అనే తమ్ముడు ఉంటే, ఆ తమ్ముడు నాకు ఫోన్ చేస్తే మహారాష్ట్ర నుంచి నేను ఉరికొచ్చి నేను మన వర్షిని కుటుంబానికి న్యాయం చేశాను. అప్పుడు మీ అందరూ తెలుసు. ఆ తర్వాత ఒకరోజు వైశ్యులందరూ ఆయనకు దూరం అవుతుందని చెప్పి కొల్లాపూర్లో మీటింగ్ పెట్టిండు ఈయన. మీటింగ్ పెట్టినప్పుడు మంత్రి మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇప్పుడు మమ్మల్ని పిలిపించుకున్నావు కదా, కృష్ణన్న వచ్చి పోరాటం చేయకపోతే నువ్వు నిందితులను కాపాడేటోనివే కదా అని చెప్పి గట్టిగా నా వైశ్య సోదరులు అయిన మంత్రి నిలదీసిన చరిత్ర ఉన్నది. అన్యాయం ఎవరికి జరిగితే వాళ్ళ పక్షాన ఉండడం అనేది నేను బాధ్యతగానే పెట్టుకున్నానే తప్ప, ఈ పరిస్థితి వస్తుంది ఇంతమంది మనం కలుసుకుంటామని చెప్పి ఎప్పుడు
20 ఏళ్ల క్రితం అనుకున్నామా ఇప్పుడు అనుకున్నామా అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఆ విధంగా నా వంతు బాధ్యతగా నేను చేశాను. రెండో విషయం మీ అందరు తెలుసు ఒకరోజు మన మోహన్ బాబు గారు మన బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో ఒకరోజు మోహన్ బాబు మన వైశ్యుల్ని ఒక మాట అన్నాడు, బ్రాహ్మణులను ఒక మాట. వాళ్ళు సినిమా తీసిండ్రు, సినిమా దేనికైనా రెడీ. ఆ సినిమాలో మన బ్రాహ్మణ సోదరులను కొంత కించపరుస్తూ సినిమా తీశారు. దీన్ని నిరసిస్తూ బ్రాహ్మణ యూత్ పోయి వాళ్ళ ఇంటి మీద కొంత ధర్నా చేయ ప్రయత్నం చేసింది, నిరసన చేసే. కానీ వాళ్ళ కొడుకు విపరీతంగా కొట్టించి పంపించేశాడు. చాలా పరిగెత్తుతుంటే ఆ సీన్ చూస్తే నాకు బాధ అనిపించింది. ఆ బాధ అనిపించిన వెంటనే మోహన్ బాబుకు వెంటనే నువ్వు బ్రాహ్మణ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయమని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చేశాను. దీనికి స్పందించిన మోహన్ బాబు గారు దాసరనారాయణ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయించిండు. కృష్ణ, మోహన్ బాబుని ఏదో అన్నమాట అంటే, నేను అన్నదేమో ఫోన్లో అన్నా సార్, బహిరంగంగా ఒక సినిమాలో పెట్టి వాళ్ళని అవమానించాను సార్. ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే నేనైతే మౌనంగా ఉండలేను సార్. వాళ్ళ తరపున ఎవరు లేరు అనుకోవద్దు సార్, ఎంఆర్పిఎస్ అయితే ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. ఆయన వెనకకు తగ్గాడు. ఇది చూడండి, మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను చెప్పించే పరిస్థితికి ఆనాడు వచ్చేసింది. ఇంకో విషయం మీ అందరూ తెలుసు, మన బ్రాహ్మణ లాయర్లు భార్యాభర్తల్ని చంపిండ్రు చూడు. పుట్టమధు ఎక్కడ, పెద్దపల్లి దగ్గర, కాటారం దగ్గర వామన్రావు దంపతులు చాలా ఘోరంగా చంపబడ్డారు. వాళ్ళు భిన్నాభిప్రాయాలు విషయాలు అంటే ఉండవచ్చు, కానీ ఒక వ్యక్తి పట్ల దాడి చేయడం, అమానుషంగా చంపడం, కార్లో పోతుంటే గుంజి ఆ సీన్ మనం చూడలేంత పరిస్థితికి వచ్చింది. బ్రాహ్మణ సమాజం ఆ వామనరావు దంపతులు హత్యలకు గురవుతే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను రాష్ట్ర రోకోలు, రైలు రోకోలు పిలుపునిచ్చాను. వాళ్ళని అరెస్ట్ చేయించేంత వరకు ఎంఆర్పిఎస్ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డదనే విషయం కూడా మీ దృష్టికి వస్తున్నాను. ఇంకో చూడండి, నేను ధర్నా చేసి ఎవరు చంపించింది, ఎవరి పేరు వచ్చింది, బీసీ చంపించిందని పేరు వచ్చేసింది. నేను ఎవరి పక్షాన్ని నిలబడ్డానంటే అన్యాయం గురైన వాళ్ళ పక్షాన్ని నిలబడి రాష్ట్ర రోకో చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను. నేను ఆ సోదరులారా, సమాజంలో మనం ఏదన్నా పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది చూడాలి, కానీ వాళ్ళు ఏ కులం అని మాత్రం మనం చూడలేమనే విషయం కూడా మీ దృష్టి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళు చూడలేని పరిస్థితులు కూడా మీ దృష్టి తీసుకొస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ క్లుప్తంగా ఒక విషయానికి వస్తాను. తమ్ముడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన అంశం తీసుకొచ్చాడు. ఓకే, నేను ముందుగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు బాధలకు గురవుతున్న వర్గాల నుంచి పుట్టిన వాళ్ళం కనుక మా మీద వివక్షత జరగద్దు, ఆ వివక్షత ప్రదర్శిస్తే చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి స్థానంలో ఉంటా. ఆ వివక్షత జరగద్దు, ఆ వివక్షత నిజంగా జరిగితే, ఉద్దేశపూర్వకంగా జరిగితే వాళ్ళకి చట్టపరమైన శిక్ష ఉండాలని నేను కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాల్సిందే. వివక్షత ఉండద్దు కదా. రాజ్యాంగం ప్రకారం అంటరాంతనం నిషేధించినప్పుడు అదే అంటరాంతనం పాటిస్తామని అన్నారు అనుకో, అది శిక్షలు ఉండాల్సిందే కదా. అంతవరకు నేను గ్యారంటీ. అనవసరంగా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఇంకో లబ్ధి కోసం ఎవరైనా రెచ్చగొడితే పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా తప్పుడు కేసులు ఎక్కడన్నా పెట్టిందని నా దృష్టికి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను శిక్షిస్తుంటా. 100% వాళ్ళదే తప్పు అంటుంటాను. నా దృష్టికి రాని విషయాలు కొన్ని ఉంటాయేమో, కానీ నేను ఒకదానికి కట్టుబడి ఉన్నా. వేల సంవత్సరాలుగా వివక్షత గురవుతున్న వర్గాల పక్షాన నేను నిలబడకపోతే ఎవరు నిలబడరు. సేమ్ టైం దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇంకోరిని ఇబ్బంది పెట్టాలంటే కూడా నేను అంగీకరించాను. దానికి రెడ్డిదే ఉదాహరణ. ఎవరిది? ఒక స్టోరీ చెప్తా. నాకు ఒక రోజు తమ్ముడు నీ పేరే ఉన్నట్టున్నది, ఒక శ్రీనివాస్ రెడ్డి ఏంటని ఫోన్ చేసిండు. ఒకరోజు నన్ను చూసిండంట, మధురలో, ఆయన మధుర అంట, కానీ షాద్ నగర్లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన నాకు తెలియదు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాడ దళితుల భూముల కాడ ఈయనకు గొడవ వచ్చేసింది అనుకుందాం. ఆ గొడవ వచ్చిన కాడ ఆ వాహనం ఎక్కించిపోతున్న రెడ్డి నాకు ఫోన్ చేసిండు, అన్న నువ్వు నీ దృష్టికి వచ్చిన వెంటనే మీ ఊరిని పంపించింది వాస్తవమే, అక్కడ పోయి కూర్చున్నాడన్న విత్డ్రా చేసుకోవడానికి, కానీ మావాడే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి నన్ను లోపలికి పంపుతున్నాడు అని అన్నాడు. కానీ కారణాలు ఏమైనా కేసు మీదనే పంపాడు కాబట్టి అని చెప్పి ఆయనను ఇప్పటికీ బహిష్కరణ చేశా. ఎంఆర్పిఎస్లో ఇప్పటికీ లేడు. ఎవరు లేడు. ఓపెన్గా షాద్నగర్ వెళ్ళి బహిష్కరించి వచ్చాను నేను. ఓపెన్గా షాద్నగర్ వెళ్ళి బహిష్కరించి వచ్చాను నేను.
ఒకరోజు సంఘటన జరిగింది, ఆయనను మీడియా ముందు పిలిపించాను నేను. ఒకరోజు సంఘటన జరిగి మీడియా ముందు ఎప్పుడు పిలిపించాను తెలుసా? మన ఎరకల అమ్మాయి ఒక 100 మంది మీద కేసులు పెట్టింది చూడు, బాగా సంచలనమైన కేసు. ఓకే, మన ఎరకల అమ్మాయి 100 మంది మీద, అది యాంకర్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద 100 మంది పైగా మీద నన్ను అట్లా ఉపయోగించుకున్నారు, ఇది చేసిండు, అది చేసిండు, 100 మంది పైగా. ఈ కేసు డీల్ చేయాలంటే డీజీపీకి వాళ్ళకి ఇబ్బందిగా మారింది. కేసు మొత్తం లేదంటనో ఒక తీరు, ఉన్నదంటనో చాలామంది పోతాండ్రు. ఎట్లా డీల్ చేయాలో తెలియని పరిస్థితి నెట్టబడేది సమాజం ముందు. నేను అక్కడికి వెళ్ళే వాళ్ళ ఇంటికి, అర్ధరాత్రి ఆ ఎరకలమ్మ ఇంటికి అక్కడికి వెళ్ళి 4 వాళ్ళ సంఘ లీడర్ని తీసుకెళ్ళి, సంఘాలన్నీ పరామర్శించి వస్తున్నాయి, తీసుకెళ్ళి నేను అన్నా, అమ్మా మీ తండ్రి లాంటివాడిని నేను, మీ అన్న లాంటివాడిని నేను, నా మీద చేయి పెట్టి ప్రమాణం చేయి తల్లి అన్న. నేను నిజంగా నీకు అన్యాయం జరిగితే నీ వైపు నిలబడతా, కానీ అనవసరంగా మన కేసు వల్ల ఇతరులు బలి కావద్దమ్మా. నువ్వు కేసు నిజంగా పెట్టుమానంటే నేను పెట్టిస్తా, జరిగిందా లేదా నా తల మీద చేసి పెట్టి, నీ తండ్రి సమానుని నేను, నీ తండ్రి సమాను నేను, నువ్వు చెప్పు తల్లి అంటే అటు ఇటు చూసేమంటే, అన్న నేను ఏం లేకపోయినా సంచలనం కోసం పెట్టినన్నా అని చెప్పేసింది. పెట్టింది అన్నదా లేదా? ఆ అమ్మాయిని తెల్లారి ఇక్కడికి తీసుకొచ్చినా లేదా? తెల్లారి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించానా లేదా? 100 మందికి పైగా ఉండబడే కేసు ఒకటే రోజు రద్దు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని వేల సంవత్సరాలుగా అంటరాంతనానికి వివక్షత గురైన వర్గాలు పుట్టిన వాళ్ళము ఆ వివక్షత బాధ ఉండద్దని మేము కోరుకుంటాం. ఏదన్నా దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడన్నా అట్లాంటివి జరిగితే దాన్ని తప్పని కూడా చెప్తాం. ఇంతవరకు నేను నా బాధ్యత తీసుకుంటానని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలో ఒక చివరిగా మీ సోదరుని ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన వర్గీకరణ విషయంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. 30 ఏళ్ళకి ఎంబడబడుతుండ్రు వాళ్ళు చాలా పలుకుబడి వాళ్ళు. షెడ్యూల్ కులాల్లో 59 కులాలు ఉంటే మాదిగలకు అన్యాయం జరిగిందని కమిషన్లన్నీ చెప్తున్నాయి. షెడ్యూల్ కులాల్లో 59 కులాలు ఉంటే రిజర్వేషన్లలో మాదిగలకు న్యాయం జరగలేదని చెప్పి కమిషన్లని చెప్తున్నాయి. ఈ కమిషన్ లాల్ బహదూర్ శాస్త్రి వేసిన కమిషన్ 65, నేను పుట్టలేదు బ్రదర్. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 59 కులాలకు దక్కాల్సిన రిజర్వేషన్లు మాలలే పొందుతున్నారు అని. చంద్రబాబు నాయుడు హయాంలో రామచంద్ర కమిషన్ వేశారు. రామచంద్ర కమిషన్ చెప్పింది మాదిగలకు అన్యాయం జరిగింది అని. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన ఉషామేర్ కమిషన్ చెప్పింది వర్గీకరణ జరగాలి అని చెప్పి. కమిషన్లన్నీ మాదిగలకు అనుకూలంగా ఉన్నాయి, కానీ అమలు జరగాల్సిన అవసరం లేదని వాళ్ళ పలుకుబడి ప్రయోగిస్తున్నారు. మీ అన్నగా, మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా ఈ దేశంలో మీ అందరు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా కేసీఆర్ పార్టీలన్నిటి కూడగట్టుకుంటూ వచ్చాడు. నేను కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అందరినీ కూడగట్టే ప్రయత్నం చేశాను, అన్ని పార్టీలు ఇక్కడి నుంచి దేశం వరకు. నేను 96లో 29 ఏళ్ల క్రితం 96లో చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రప్పించా. 29 ఏళ్ల క్రితం. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఇప్పటిది కాదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తాం, మాదిగలకు న్యాయం చేస్తామని ఇది 96 మాదిగలు రప్పించారు. 29 ఏళ్ల క్రితం 96లో హైదరాబాద్ దిగ్బంధం చేశాం, శాంతియుతంగా హైదరాబాద్ నగరం దిగ్బంధం చేసి. ఇది 96దే, మొదటిది మార్చిది, ఇది సెప్టెంబర్ది 96. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. కమిషన్ వేసిండు, న్యాయం జరిగే ప్రయత్నం చేసిండు. నేను చంద్రబాబుతోటే కాదు, స్వర్గీయ రాజశేఖర్ గారితో కూడా నేను ఆ విధంగానే ఉన్నా. ఇగో మీరు చూడండి, రాజశేఖర్ గారికి నేను అండగా నిలబడి చేరుతున్నది. రాజశేఖర్ గారిని వేదిక మీదకి రప్పించి మీటింగ్లు పెట్టిన సందర్భం ఉన్నది. లక్షల మందితో నేను మీటింగ్ పెట్టాను. నేను చంద్రబాబు నాయుడు ఇంటికాడ నుంచి 97లో పాదయాత్ర మొదలుపెట్టిన. చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ నుంచి 97లో నేను పాదయాత్ర మొదలుపెట్టిన, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మొదటి పాదయాత్ర తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్దే. అట్లనే రాజశేఖర్ గారి దగ్గర ఉద్యమం జరిగే సమయంలో, రాజశేఖర్ గారి ప్రభుత్వంతో ఉద్యమం జరిగే సమయంలో నేను ముందుగా రాజశేఖర్ గారి తల్లి ఆశీస్సులతో తీసుకొనే నేను ముందుకు వచ్చాను. విజయమ్మ, చంద్రబాబు నాయుడు గారి తల్లి పేరేమో అమ్మ అండాలమ్మ,
ఇగో విజయమ్మ, నేను అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నమే నేను చేశా. ఆయన అనుకున్నాడు. నేను రాజశేఖర్ గారే కాదు, మీరు చూడండి, సోనియా గాంధీ దగ్గర 10 సార్లు తిరిగి